దేవుని యొక్క మహా ఉచితమైన కృపను బట్టి ఆయన యొక్క సన్నిధానములో మనం ఈ రీతిగా ఉండడానికై ప్రభు చక్కని భాగ్యాన్ని మనకు అనుగ్రహించారు. ఈ పునరుద్ధాన దినాన ఆయన యొక్క మందిరములో ఉండి ఆయనను ఘనపరచడానికి ప్రభువు మనకిచ్చిన ఈ భాగ్యం గొప్పది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రి కొద్ది సమయం దేవుని యొక్క లేఖనాన్ని మనం ధ్యానం చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా విందాం. అపోస్తులుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. తాను నిలుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. మరలా ఒకసారి చదువుతున్నాను. తాను నిలుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. దేవుని యొక్క లేఖనములో అపోస్తులుడైన పౌలు గారు కొరింథీ పట్టణములో ఉన్న సంఘానికి పత్రికను రాస్తూ దానిలో ఒక జాగ్రత్తను ఆయన చెబుతా ఉన్నాడు. తాను నిలుచున్నానని అనుకునేవాడు పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి అంటాడు. కారణమేమిటి అని అంటే, ఈ అధ్యాయం ప్రారంభము నుండి మనము జాగ్రత్తగా చదివితే ఇశ్రాయేలీల ప్రజలను దేవుడు ఎంతో ఆశీర్వాదకరముగా ఐగుప్తు దేశములో నుండి బయటకు తీసుకొచ్చాడు. అయితే తీసుకొచ్చినటువంటి వారు, మేము విమోచించబడ్డాం, ఐగుప్తు దాస సంకెళ్ళు తెగిపోయాయి, మాకు విడుదల కలిగింది, మేము స్వతంత్రులమైపోయాం అనుకుని బయటకొచ్చారు. కానీ చివరికి వాగ్దాన భూమి అయిన ఆ యొక్క కనాను దేశములో అడుగు పెట్టలేదు. వారిలో 6,03,550 మంది ప్రజలు కాల్బలానికి యెహోషువ కాలేబు ఇద్దరే దానిలో ప్రవేశించారు. మిగిలిన వారందరూ కూడా అరణ్యములోనే రకరకములుగా చనిపోయారు. కొందరు ఒక రకంగా చనిపోతే కొందరు ఇంకొక రకంగా చనిపోయారు. వాళ్ళు ఎలా చనిపోయారో పౌలు భక్తుడు 5 మాటలు చెప్పాడు. అలా చెప్పి హెచ్చరించి, మీరు అలా కాకుండా జాగ్రత్తగా చూసుకొనుడి అని చెప్పాడు. వాళ్ళు ఎలాగ చనిపోయారో ఆ 5 మాటలు నేను స్పష్టంగా చదువుతాను, ఒక్కసారి మీరు జాగ్రత్తగా చూడండి. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికిష్టులుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. మొదటిది గుర్తుపెట్టుకోండి, దేవుడు వాళ్లను ఐగుప్తులో నుండి గ్రద్ద తన పిల్లలను వీపు మీద మోసినట్లుగా వాళ్లను మోసుకుని వచ్చాడట. ఎలా మోసుకొచ్చాడు చూడండి వాక్య గ్రంథం ఒక్కసారి. నిర్గమాకాండము పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమాకాండము 19వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుతున్నాను. నేను ఐగుప్తీయులకు ఏమి చేసి తినో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్ము నెట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. దేవుడు వారిని ఎంత ప్రేమతో, ఎంత బాధ్యతగా ఆయన మోసుకొచ్చాడో ఆయన మాట్లాడాడు. అయితే పౌలు గారి ద్వారా మాట్లాడుతూ మీరు
దేవునికి ఇష్టలుగా ఉండాలి అని మనల్ని హెచ్చరిస్తున్నాడు. కారణం ఏమిటి అనంటే, అనేకులు దేవునికి ఇష్టలుగా లేని కారణాన అరణ్యములో చనిపోయారు, సంహరించబడ్డారంటే చంపివేయబడ్డారు. వాళ్ళు చంపివేయబడ్డానికి గల కారణం ఏమిటి? వాళ్ళు దేవునికి ఇష్టలుగా బ్రతకలేదు. దేవునికి ఇష్టలుగా బ్రతకలేదు. రక్షింపబడిన ప్రతి బిడ్డ, ఐగుప్తు అనే లోకాన్ని విడిచిన ప్రతి బిడ్డ ఎవరికి ఇష్టలుగా బ్రతకాలి అనంటే దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. మనుషులకో లేక లోకానికో కాదు, కానీ ఏ ప్రభువైతే మనలను తన అమూల్యమైన రక్తమిచ్చి కొన్నాడో, మన కొరకు సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడో, ఆ ప్రభువునకు ఇష్టలుగా బ్రతకాలి. ఆ ప్రభువునకు ఇష్టలుగా బ్రతకాలి. యేసు ప్రభువారు మాట్లాడుతూ, ఎల్లప్పుడూ నాకు తండ్రి తోడుగా ఉంటాడు అన్నాడు. ఎందుకయ్యా ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటాడు? దానికి కారణం ఏమిటి అంటే, నేను ఎల్లప్పుడూ కూడా ఆయనకిష్టమైన పనులే చేస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేనెల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. తండ్రి యగు దేవుడు నన్ను ఒంటరిగా, ఆయనకి ఏవి ఇష్టమో అవే చేస్తున్నా. అందుకే ఎప్పుడు నేను ఒంటరి వాణ్ణి కాను, ఆయన నాకు తోడుగా ఉన్నాడు. దేవునికి ఇష్టము లేకోకుండా ఆయన ఇష్టము కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మనము కూడా సంహరించబడే ప్రమాదం ఉంది. పౌలంటాడు, వాళ్ళు దేవునికి ఇష్టలుగా బ్రతకలేదు గనక వారిలో అనేకులు అరణ్యములో చంపబడ్డారు. నెంబర్ 2, కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను. వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశింపకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతరములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై యుండకుడి. వారు రెండవదిగా ఎలా చనిపోయారు అనంటే, చెడ్డ వాటిని ఆశించారట. దేవుడు పరిశుద్ధుడు అన్న సంగతి మర్చిపోయారు. దేవుడు పులారా నీతిమంతుడు అన్న సంగతి మర్చిపోయారు. దేవుడు పులారా యథార్థవంతుడు అన్న సంగతి మర్చిపోయారు. ఆయనలో మంచి తప్ప చెడు లేదు అన్న సంగతి మర్చిపోయారు. వీళ్ళు దేవుని ప్రజలయ్యుండి వేటిని ఆశిస్తున్నారు అంటే చెడ్డ వాటిని ఆశిస్తున్నారు. ఏమిటి చెడ్డవి? లోకములో ఏం చెడ్డవి చూడండి. వాక్యాన్ని ఒక్కసారి చూద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనము నుండి చదువుతున్నాను, జాగ్రత్త కిందాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 21 నుండి, లోపలి నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు చాలు. ఇవన్నీ ఏంటి చెప్పండి? ఇప్పుడు ఈ లిస్టులో ఉన్నవన్నీ కూడా చెడ్డవి. మనుషులు వేటిని ఆశిస్తున్నారు అనంటే చెడ్డవాటిని ఆశిస్తున్నారట. చెడ్డవాటిని ఆశించి వాళ్ళ మరణాన్ని వారే తెచ్చుకుంటున్నారు. దేవుడు పవిత్రమైనవి మనకిస్తే, ఎంతో శ్రేష్టమైనవి మనకిస్తే, వాటిని వద్దు అని విడిచిపెట్టి, అవి కాదు అని విడిచిపెట్టి చెడ్డ వాటిని కోరుకొని మనుషుడు చనిపోతూ ఉన్నాడు. మూడవది ఆయన చెప్పిన మాట, మరియు వారిలో
వారి వలె మనము వ్యభిచరింపకయుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలిరి. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 8వ వచనములో ప్రభువు మాట్లాడిన మాట. వారి వలె మనమును వ్యభిచరింపకయుందుము. వ్యభిచరించినందున ఒక్క దినమున 23,000 మంది కూలిపోయిరి అంటాడు. అంటే ఇప్పుడు వారు ఎందుకు చనిపోయారు? నెంబర్ 1, వారు దేవునికి ఇష్టలుగా ఉండనందున. నెంబర్ 2, వారు చెడ్డవి ఆశించినందున. నెంబర్ 3, వారు వ్యభిచరించినందున. నెంబర్ 3, వారు వ్యభిచరించినందున. 4వది 9వ వచనం, మనము ప్రభువును శోధింపకయుందుము. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. వారు సర్పాల వలన ఎందుకు చనిపోయారు అంటే, ప్రభువు ఎంత ప్రేమించినా, వాళ్ళని ఎంతగా కాపాడుతున్నా, ఎంత శ్రేష్టమైన ఈవులనిస్తున్నా వాళ్ళు శోధించడం ప్రారంభించారు. ఎలా శోధించారు అనంటే, ప్రభువు వాళ్ళను చక్కగా ఐగుప్తు నుండి తీసుకొచ్చాడు. ఐగుప్తులోంచి బయటికి రాకముందే అద్భుతమైన కార్యాలను ఆయన జరిగించాడు. ఇశ్రాయేలీలు దేవుని ప్రజలు అనే ఘనతను ఐగుప్తులో వారికి ఇచ్చాడు. ఎర్ర సముద్రం వాళ్ళ కళ్ళ ముందు చీల్చాడు. అరణ్యములో వారిని నడిపిస్తున్నప్పుడు వాళ్ళు తినడానికి ఆహారాన్ని, త్రాగడానికి నీళ్లు ఇస్తా ఉన్నాడు. అయినా కూడా వాళ్ళు ఎంతసేపు కూడా మోషే మీద తిరుగుబాటు చేస్తూ, అవసరమైతే దైవజనుడైన మోషేను రాళ్లతో కొట్టి చంపాలని, అహరోనుని రాళ్లతో కొట్టి చంపాలని అనేక పర్యాయాలు వాళ్ళు రాళ్ళెత్తారు. నీళ్లు తక్కువైతే రాళ్ళు పట్టుకునేవారు, ఆహారం తక్కువైతే రాళ్ళు పట్టుకునేవారు. మాటకు మెదిలితే మేము ఐగుప్తులో ఉన్నప్పుడు మంచి తిండి తినేవాళ్ళం, మేము మంచి తిండి తినేవాళ్ళం. చేపలు గుర్తొస్తున్నాయి మాకిప్పుడు, కీరకాయలు గుర్తొస్తున్నాయి మాకిప్పుడు. మోషే, ఈ అరణ్యములో ఆకలితో చంపేయడానికి మమ్మల్ని తీసుకొచ్చావా అని అనేక సార్లు దైవజనుడైన మోషే మీద వారు తిరుగుబాటు చేశారు. చూడండి వాక్యాన్ని ఒక్కసారి. సంఖ్యాకాండము 20వ అధ్యాయం, సంఖ్యాకాండము 20వ అధ్యాయం 4వ వచనము నుండి, అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యములోనికి యెహోవా సమాజమును మీరేలా తెచ్చితిరి? ఈ కాని చోటికి మమ్ము తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మును ఎలా రప్పించితిరి? ఈ స్థలములో గింజలు లేవు, అంజూరాలు లేవు, ద్రాక్షాలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్ళే లేవని రీచారు. అంటే వాళ్ళు అరణ్యములో ఉన్నారు. ఏం కోరికలు కోరుతున్నారు చూడండి. వాళ్ళని తీసుకొచ్చింది ఎవరు? దేవుడు. వాళ్ళని నడిపించింది ఎవరు? దేవుడు. వాళ్ళకు ముందు మేఘస్తంభముగా నడిచింది ఎవరు? దేవుడు. వెనక అగ్నిస్తంభముగా నిలబడింది ఎవరు? దేవుడు. ఇన్ని కార్యాలు దేవుడు చేస్తే మోషే అహరోన్లు అంటారు, మీరు మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు? వాళ్ళేం తీసుకొచ్చారు? దేవుడు కదా వాళ్ళని తీసుకొచ్చింది, దేవుడు కదా వాళ్ళని నడిపించింది, దేవుని వాక్కును బట్టి కదా వాళ్ళు సాగింది. వాళ్ళు ఎలా సాగారు? దేవుని మాటను బట్టి వాళ్ళు ప్రయాణము చేశారని రాయబడింది. చూడండి వాక్యం ఒకసారి. సంఖ్యాకాండము 9వ అధ్యాయం 20వ వచనం, మేఘము కొన్ని దినములు మందిరము మీద నిలిచిన ఎడల వారును నిలిచిరి, యెహోవా నోటి మాట చొప్పుననే నిలిచిరి, యెహోవా నోటి మాట చొప్పుననే ప్రయాణము చేసిరి. వాళ్ళు ప్రయాణము చేసింది దేవుని మాట చొప్పున, వాళ్ళు నిలిచింది దేవుని మాట చొప్పున. కానీ వాళ్ళ నిందేస్తున్నది ఎవరి మీద?
సేవకుని మీద. మీరు మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు, మమ్మల్ని ఎందుకు ఇలా నడిపిస్తున్నారని సేవకుల్ని వాళ్ళు దూషిస్తూ ఉన్నారు. ఆ అరణ్యములో, ఆ ఎడారిలో దేవుడు వారిని ఏ రీతిగా నడిపిస్తున్నాడో, ఆయన కృప ఎంత విస్తారముగుందో మర్చిపోయారు వాళ్ళు. అందుకనే వాళ్ళు దేవునిని శోధిస్తూ ఉంటే దేవునికి కోపం వచ్చి వాళ్ళ మధ్యకు తాపకరమైన సర్పాలను పంపించాడు. అవి వారిని కరసినప్పుడు అనేక మంది చనిపోయారు. అందుకే పౌలు అంటాడు, దేవునిని శోధించకూడదు. మన పితరులు శోధించారు, వాళ్ళు చనిపోయారు, మీరు ఆ రీతిగా ఉండకూడదు అన్నాడు. 4వ మాట. 5వ మాట ఏం చెప్పాడు చూడండి. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము 10వ వచనం. మీరు సణగకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. మీరు సణుక్కోవద్దు. వారిలో కొంతమంది సణుక్కుని ఆ సణుగుడు వల్ల సంహార దూత చేత చంపబడ్డారు అంటాడు. అంటే ఇశ్రాయేలీల ప్రజల్లో ఏమి ప్రారంభమైంది అంటే సణుగుడు ప్రారంభమైంది. చాలాసార్లు మనలో కూడా సణుగుడు ఉంటుంది. దేవునికి అసహ్యమైంది సణుగుడు. సణకూడదు. ఏదైనా ఉంటే మాట్లాడాలి, అది దేవుని దగ్గర పెట్టాలి, దేవుని సమాధానాన్ని పొందుకోవాలి తప్ప సణుకోకూడదు. చాలామంది జీవితాల్లో సణుగుడు అనేది వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటుంది. సంఘాలలో కూడా చాలాసార్లు దేవుని ప్రజలు సణుక్కుంటూ ఉంటారు. కానీ జాగ్రత్త సుమ, సణుగుడు దేవునికి విరుద్ధమైనది. పౌలు గారు చెబుతూ, ఇదిగో ఈ 5 రకాలుగా వాళ్ళు అరణ్యములో చనిపోయారు. అవి ఎందుకు రాయించాడంటే మనకి దృష్టాంతరములుగా ఉండాలి. మన పితరులా చనిపోయారు అని మనం తెలుసుకోవాలి అని మనకు బుద్ధి కలగడానికి ఈ మాటలు రాయించాడట. బుద్ధి కలగడానికి చదవండి. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతరములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడిన చాలు. ఈ సంగతులు ఎందుకు రాయబడ్డాయి, దేవుడు ఎందుకు రాయించాడు అంటే యుగాంతమందు ఉన్న మనం బుద్ధి లేని వారముగా ఉంటాం. ఎందుకంటే ప్రభు ముందే చెప్పాడు, మనుష్య కుమారుని రాకడ దినములలో లోతు దినములలో ఉన్నట్లుగా లోకముంటుంది, నోవాహు దినములలో ఉన్నట్లుగా లోకముంటుంది, కనుక జాగ్రత్త అని చెప్పాడు. అంటే ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఇవి చదువుతున్నప్పుడు మనకేమర్థం అవ్వాలి అంటే మన పితరులు ఈ కారణాల చేతనే చనిపోయారు కదా, ఇవి నాలో ఉండకుండా నేను జాగ్రత్తగా చూసుకోవాలని భయము కలిగి భక్తి కలిగి దేవుని ఎదుట నిత్యము కూడా మనల్ని మనం సరిచేసుకుంటూ ఉండాలి. ఆ మాటలు చెబుతూ పౌలు గారు అంటాడు, తాను నిలుచున్నాను అనుకున్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇశ్రాయేలీలు మేము నిలబడ్డాం, ఇంకా మాకేం కొదువలేదు, మేము గనులమైపోయాం అనుకున్నారు, కానీ వాళ్ళు పడిపోయారు అనేక విషయాలలో. ఈ రోజున చాలామంది భక్తిలోకి వచ్చిన తరువాత మేము నిలబడ్డాం అనుకుంటున్నారు, కానీ చాలా విషయాలలో ఆత్మ సంబంధులుగా లేకోకుండా వాళ్ళు పడిపోయారు. అనేక విషయాలలో చాలామంది జారిపోయారు. అయితే దేవుని పిల్లలుగా మనం ఏ విషయాలలో నిలబడాలో కొన్ని మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే మనము నిలబడాలి అనంటే ఏం జరగాలో, నిలబడితే ఏం జరుగుద్దో ముందు ఒక వచనాన్ని చదువుదాం. యేస్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. యేస్కేలు గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం చదవండి. నరపుత్రుడా, నీవు చక్కగా నిలువబడుము, నేను నీతో మాట్లాడవలెనని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టెను. చాలు. దేవుని యొక్క లేఖనము మనం చదువుతున్నప్పుడు వ్రాయబడిన శ్రేష్టమైనటువంటి మాటలు ఏమిటి అనంటే, నరపుత్రుడా నువ్వు లేచి చక్కగా నిలబడు. నరపుత్రుడా చక్కగా నిలబడు. ఎందుకయ్యా? నేను నీతో మాట్లాడాలి.
అయితే యేస్కేలు నిలబడలేకపోయాడు. దేవుని ఆత్మ వచ్చి తనను చక్కగా నిలబెట్టిందట. అంటే మనముగా దేవుని ఎదుట చక్కగా నిలబడడం మనకు చేత రాదు. కారణం మన బలహీనులం, మనము అయోగ్యులం. అయితే దేవుడు మనలను చక్కగా నిలబెట్టడానికి ఆదరణకర్త అయ్యున్న పరిశుద్ధాత్మ దేవునిని పంపించాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని చక్కగా నిలబెడతాడు. మనము నిలబడాలి అనంటే, పడిపోకుండా ఉండాలి అనంటే, జారిపోకుండా ఉండాలి అంటే, మనం తొట్టిల్లి పడకుండా ఉండాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని చేత నిలబెట్టబడిన వారమై ఉండాలి. అనగా మనము పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, పరిశుద్ధాత్మను పొందుకునే వారమై ఉండాలి. పరిశుద్ధాత్మ లేకుండా ఏ మనుషుడు సరిగ్గా నిలబడలేడు. మీకు ఒక మాట చెబుతా. పేతురు యేసు ప్రభుని పట్టుకున్నప్పుడు చంపేస్తారేమో, నన్ను కూడా శిక్షిస్తారేమో అన్న మరణ భయము కలిగిన వాడై యేసుకి దూరముగా నడిచాడు. ఆయనను గుర్తుపట్టినటువంటి వారు, నీవు ఆయన శిష్యులలో ఒకడివి కదా అని అడిగితే, నేను కాదు అని అబద్ధమాడాడు. ఆయన ఎవరో తెలియదు అని అబద్ధమాడాడు. చివరికి తనను తానే శపించుకున్నాడు. కారణం ఏమిటి అని అంటే, తాను మరణ భయం పిరికితనము కలగజేసింది. అదే పేతురు పెంతుకోస్తు దినాన్న పరిశుద్ధాత్మను పొందిన తరువాత సువార్తను ప్రకటన చేస్తూ ఉంటే నాయకులైన వారు వచ్చి పట్టుకుని, మీరు ఈ నామమును ప్రకటించకూడదు, ఈ నామమును మీరు ఉచ్చరించకూడదు అన్నప్పుడు అదే పేతురు అన్నాడు, దేవుని మాట వినాలా, మీ మాట వినాలా? చావుకైనా సిద్ధమే గాని ఆయనను ప్రకటించకుండా మేము ఉండలేం. ఎక్కడిది ధైర్యం? ఎవరు నిలబెట్టారు పేతురుని? పిరికివాడిగా ఉన్న పేతురుని, భయస్థుడైన పేతురుని, యేసు ఎవరో నాకు తెలవదు అన్న పేతురుని, తనను తానే శపించుకున్న పేతురుని, క్రీస్తు కొరకై ప్రాణమిస్తాను అనే అంతగా ఎవరు నిలబెట్టారు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం. యేస్కేలు అంటాడు, ఆత్మ నాలోనికొచ్చి నన్ను నిలబెట్టెను. ఈరోజున ఒక మనుషుడు ప్రభువులో నిలబడాలి అనంటే దేవుని ఆత్మ పొందుకోవాలి. పరిశుద్ధాత్ముడు ఆ మనిషిని నిలబెడతాడు. చాలామంది దేవుని ఎదుట నిలబడలేరు. యోనా ఎక్కడి నుండి పారిపోయాడు? ఎక్కడ నుండి పారిపోయాడు తెలుసా? దేవుని సన్నిధిలో నుండి. చదవండి వాక్యాన్ని. యోనా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. యోనా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలెనని. చాలు. ఎక్కడి నుంచి పారిపోవాలనుకున్నట? ఎక్కడ నిలబడాలి? ఈయన ప్రవక్త దేవుని సన్నిధిలో నిలబడాలి. దేవుని సన్నిధిలో నిలబడవలసిన వాడు తర్షీషుకు పారిపోవాలని యొప్పేకు వెళ్ళి వాడ యొక్క టిక్కెట్ కొనుక్కుని వాడెక్కాడు ఆయన. ఎక్కడ నిలబడాలి అంటే దేవుని సన్నిధిలో నిలబడాలి ఆయన. కానీ దేవుని సన్నిధిలో నిలబడలేక పారిపోతూ ఉన్నాడు. చాలామంది దేవుని సన్నిధిలో నిలబడలేరు. దేవుని సన్నిధిలో నిలబడితే గొప్ప ఆశీర్వాదం ఉంది. చూడండి వాక్యాన్ని. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన పనిని భద్రముగా గైకొనుచు నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగుదువు. మరియు ఇక్కడ నిలవబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని
నిలుచు భాగ్యము నీకిత్తును చాలు. జకర్యాతో దేవుడు మాట్లాడుతూ ఈ ప్రవచనాన్ని గురించి చెప్పు, ఈ మాటలు చెప్పు అని ప్రధాన యాజకుడైన యెహోషువతో మాట్లాడుతున్నాడు. ఓ యెహోషువా, నా మార్గాలలో నడుచుచు నీకు ఆజ్ఞాపించిన వాటిని జాగ్రత్తగా చేస్తూ ఉంటే, ఇక్కడ నిలబడ్డారు కొంతమంది నా మందిరములో, వాళ్ళకున్న భాగ్యం నీకిస్తా, నా సన్నిధిలో నిలబడే భాగ్యాన్ని నీకిస్తాను అన్నాడు. అంటే దేవుని సన్నిధిలో నిలబడడం సామాన్యమైన విషయం కాదు. దేవుని సన్నిధిలో నిలబడలేక చాలామంది పడిపోతూ ఉన్నారు. ఎందుకంటే దేవుని సన్నిధి పరిశుద్ధమైనది. పరిశుద్ధతలో నిలబడడం సామాన్యమైన సంగతి కాదు. లోకమంతా అపవిత్రతతో ఉంటే పరిశుద్ధతలో నిలబడడం ఎంత కష్టమో, ఎంతగా పరిశుద్ధతను కాపాడుకోవాలి. అందుకే హెబ్రీ గ్రంథకర్త మాట్లాడుతూ పరిశుద్ధత విషయమై చక్కని మాట మాట్లాడాడు. చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి యుండుటకు ప్రయత్నించుడి. చూడండి, పరిశుద్ధత లేకుండా ఎవ్వడును ప్రభువుని చూడడు. చాలు. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడడు. పరిశుద్ధతగా ఉండేటట్లుగా మీరు ప్రయత్నం చేయండి. ఇవాళ అనేక మంది పవిత్రత లేకుండా పాడైపోతూ ఉన్నారు. సేవకులతో సహా జారిపోతూ ఉన్నారు. బలిపీఠం మీద ఎక్కి వాక్యాన్ని బోధిస్తున్నారు, కానీ కిందకి దిగిన తర్వాత వాళ్ళ నోట్లోనే బూతులు, వాళ్ళ నోట్లోనే సరసక్తులు, వాళ్ళ నోట్లోనే ఏళాకోళాలు, వాళ్ళ నోట్లోనే అబద్ధాలు, వాళ్ళ నోట్లోనే వ్యంగ్యపు మాటలు, ఇష్టానుసారముగా వాళ్ళ ప్రవర్తన ఉంది ఈ రోజున. ప్రియులారా, దేవుని యొక్క లేఖనాన్ని బట్టి ఆయన సన్నిధిలో నిలబడడం అనేది మనం నేర్చుకోవాలి. అందుకే పౌలు అంటాడు, తాను నిలబడ్డాను అనుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకొనవలని. నెంబర్ 1, ఎక్కడ నిలబడాలి అంటే దేవుని సన్నిధిలో నిలబడ్డము నేర్చుకోవాలి. యోనా నిలబడలేక పారిపోతా ఉన్నాడు. దేవుని సన్నిధిని వదిలిపెట్టి పారిపోతా ఉన్నాడు యోనా. ఈ రోజున అనేక మంది మందిరాలు వదిలిపెట్టి పారిపోతూ ఉన్నారు. ఇవాళ సావాసాన్ని వదిలిపెట్టి పారిపోతూ ఉన్నారు. సేవకులను వదిలిపెట్టి పారిపోతూ ఉన్నారు. ఎందుకు? కారణం ఏంటి? నిలబడలేక. నిలబడడం అంటే పులారా ఎన్నో శ్రమలు ఓర్చుకోవాలా, కష్టాలు ఓర్చుకోవాలా, ఎన్నో విషయాలు పులారా నిలబడాలి. ఒకసారి ఒక గుడిలో ఒక విగ్రహాన్ని చూసి గుమ్మము దగ్గర ఉన్నటువంటి ఆ గుమ్మానుకున్న రాయి అడిగిందట. ఒక శిల్పి ఒకే యొక్క కొండలో నుండి 2 బండల్ని తీసుకొచ్చాడు. మొదటి బండను తన అనుకున్నట్టుగా ఒక రూపాన్ని చిత్రీకరించాలని శిలబెట్టి కొడతా ఉన్నాడు. ఉలిబెట్టి కొడతా ఉంటే 2 దెబ్బలేగానే అది కింద పడిపోయిందట. ఇది ఇలా పడిపోయింది, ఇక పనికిరాదని దాన్ని వదిలిపెట్టి ఇంకొక రాయిని ఆ యొక్క ఉలిపెట్టి కొట్టడం మొదలుపెట్టాడు. అది ఎన్ని దెబ్బలు తిన్నా పడిపోకుండా, విచ్చిపోకోకుండా ఓర్చుకుని నిలబడింది. ఆయన అనుకున్న రూపంలోనికి దాన్ని మలిచాడు. దాన్ని ఇప్పుడు ప్రజలందరూ కూడా గర్భగుడిలో పెట్టి దేవుడు అని ఆరాధిస్తూ ఉన్నారు. పడిపోయిన రాయిని ఇక ఇది ఎందుకు పనికొస్తుందని ఆ గర్భగుడికి గుమ్మముగా వేశారట. ఇప్పుడు గర్భగుడిలోకి వెళ్ళే ప్రతివాడు దీన్ని తొక్కుకుంటూ పోతా ఉన్నాడు. దీనికి బాధ వచ్చి అడిగిందట, ఇద్దరం ఒకే కొండలో నుండి వచ్చిన వాళ్ళంగా, ఇద్దరు ఒకే శిల్పి చేత బయటికి తెచ్చాడుగా, కానీ నీకు అందరూ చేతులెత్తి మ్రొక్కుతున్నారు, నన్ను అందరూ తొక్కుతున్నారు ఏంటి అని అడిగిందట. అప్పుడు చెప్పిందట, నిలబడిన ఆ బండ, ఇద్దరము ఒకే కొండలో నుంచి వచ్చాం వాస్తవం, ఇద్దరిని ఒకే శిల్పి తెచ్చాడు వాస్తవం, కానీ నీవు 2 ఉలి దెబ్బలకే తట్టుకోలేక పడిపోయావుగా. నేను ఇలా నిలబడ్డాను అంటే
ఇవాళ వాళ్ళు చేతులెత్తి నాకు నమస్కారం చేస్తున్నారంటే ఎన్ని ఉలి దెబ్బలు తింటే, నేను ఎంత ఓర్చుకుంటే, నేను ఎంత నిలబడితే నాకు ఈ ఘనత వచ్చిందో తెలుసా అని అడిగిందట. ఈ రోజున మనము నిలబడాలి అనంటే నిందలు తట్టుకోవాలి, శోధనలు తట్టుకోవాలి, లోకములో పులారా శ్రమలు తట్టుకోవాలి, కీడును తట్టుకోవాలి. ఎన్నో ఉపద్రవాలు వస్తాయి, వాటిని తట్టుకోవాలి. ఎన్నో విషయాలలో పులారా నిలబడడం నేర్చుకోవాలి. ఒక్కొక్కసారి ఇంటిలో ఉన్న భర్తే శత్రువైపోతాడు, భార్యే శత్రువైపోతుంది, పిల్లలే శత్రువైపోతారు, తల్లిదండ్రులే శత్రువులైపోతారు, అన్నదమ్ములే శత్రువులైపోతారు. కుటుంబములో ఒక్కొక్కసారి ప్రభువు నందు నీవు విశ్వాసముతో పరిశుద్ధతగా జీవించేటప్పుడు నీకు అందరూ శత్రువులైపోతారు, ఏకాకివైపోతావు. అయితే ప్రభు అంటాడు, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. నేను ఒంటరినైపోయాను ఇప్పుడు అని బాధపడిపోతుంటాం, నేను ఒంటరినైపోయాను ఇప్పుడు అని కృంగిపోతూ ఉంటాం. అయితే నిలబడేటప్పుడు నువ్వు ఒంటరితనాన్ని కూడా అనుభవించాలి, శ్రమలను అనుభవించాలి, నిందలు అనుభవించాలి. నిలబడడం అనేది పులార సామాన్యమైన సంగతి కాదు. యోనా ప్రవక్త దేవుని చేత పిలువబడ్డాడు, కానీ నిలబడలేక పారిపోతూ ఉన్నాడు. ఆలోచించండి, ఈ రోజున అనేక మంది నిలబడినట్టు కనపడుతున్నారు కానీ ఆత్మీయతలో పడిపోయారు. నెంబర్ 2, దేనిలో మనం నిలబడాలి? యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయుండి సత్యమును గ్రహించుదురు చాలు. వాక్యమందు నిలిచిన వారైతే అనగా రెండవది దేని యందు నిలబడాలి అంటే వాక్యమునందు నిలబడాలి. వాక్యమందు నిలబడలేకపోతే సత్యాన్ని మనం గ్రహించలేం. సత్యం ఏదో మనకు తెలియదు. ఈ రోజున సత్యము తెలియక చాలామంది అసత్యం వైపు వెళ్ళిపోయి అసత్యాన్నే సత్యమని బ్రతుకుతూ లోకము లోపలారా నాశనాన్ని కొని తెచ్చుకున్నారు. ఎందుకంటే సత్యము అనేది బహులోతైనది. చూడండి వాక్య గ్రంథాన్ని, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనం. ప్రసంగి గ్రంథం 7:24. సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది, దానిని పరిశీలన చేయగలిగిన వాడెవడు? సత్యం అనేది బహుదూరముగాను లోతుగాను ఉంది, దానిని పరిశీలన చేయగలిగిన వాడెవడు అంటే వాక్యమందు నిలబడినవాడు. ఎవడు వాక్యమందు నిలబడతాడో వాడు సత్యమును గ్రహిస్తాడు. చాలాసార్లు వాక్యం విని వాక్య ప్రకారము చేయలేక పడిపోతూ ఉంటాం. వాక్యము విని వాక్య ప్రకారం నిలబడలేక తొట్టిల్లిపోతూ ఉంటాం. కొంతమంది వాక్యం విని నేను కూడా ఇలాగే ఉండాలి అనుకుని ఆ ఊపు మీద ఒక నిర్ణయం తీసుకుంటారు. మేము ఏమైనా సరే 1 వారం రోజులు ఉపవాసం ఉండాలని, లేకపోతే ఒక 2 రోజులు ఉపవాసం ఉండాలని, లేకపోతే ఏమైనా సరే రోజు ఉదయమే లేచి 4 గంటలకి 1 అరగంట ప్రార్థన చేయాలని, రోజు 3 అధ్యాయాలు 5 అధ్యాయాలు ముగించాలని, లేకపోతే ఇదిగో దేవునికి ఇష్టముగా బ్రతకాలని, దేవుని పరిచర్యలో వాడబడాలని ఎంతో సమర్పణ చేసుకుంటారు. 1 వారం రోజులు బాగానే ఉంటుంది, వారం రోజుల తర్వాత ఇక నెమ్మదిగా డౌన్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కటి ఉపవాసం ఉండమంటారు, 2 రోజులు ఉంటారు, 3వ రోజు నుంచి ఉండలేకపోతారు. ఏ కారణాలు చెబుతారు. కారణాలన్నీ ముందు నీకు తెలుసుగా, నీ పరిస్థితి నీకు తెలుసుగా. అలాంటప్పుడు ఎందుకు సమర్పణ చేసుకున్నావు? నువ్వు లేవలేనప్పుడు నువ్వు ఎందుకు సమర్పణ చేసుకున్నావు ప్రార్థనకి? నువ్వు చదవలేనప్పుడు ఎందుకు సమర్పణ చేసుకున్నావు? నువ్వు దేవుని యొక్క వాక్యమందు నిలబడలేనప్పుడు ఎందుకు సమర్పణ? అంటే ఉద్రేకపు భక్తి. కానీ జాగ్రత్త,
వాక్యమందు నిలబడడం అనేది శ్రమలతో కూడినది. వాక్యమందు నిలబడడం అనేది పులారా ఎంతో శ్రమతో కూడింది. వాక్యము కొరకు నిలబడితే మనల్ని మెచ్చుకోరు కానీ నిందిస్తారు, రాళ్లతో కొడతారు, హింసిస్తారు, శ్రమల పాలు చేస్తారు. స్టెఫను రాళ్లతో కొట్టబడ్డానికి కారణం ఏంటి? స్టెఫన్ ఏమైనా తప్పు చేశాడనా? కాదు కదా. వాక్యము కొరకై నిలబడ్డాడు, వాక్యముందు నిలబడ్డాడు. షద్రక్, మెషక్, అబేద్నెగోలను అగ్నిగుండములో పడవేయడానికి గల కారణం ఏంటి? వాక్యముందు నిలబడ్డమేగా. విగ్రహారాధన మేము చేయకూడదు అన్న మాట కొరకేగా. ఈ రోజున పులారా ఆలోచించండి. దేవుని పిల్లలుగా వాక్యములో నిలబడలేక లోకముతో ఏకమై, లోకముతో మమేకమై, లోకముతో కలిసి నాశనమవుతున్నారు. ఈ రోజున చాలామంది వాక్యమందు నిలబడలేక బైబిల్లో ఉందేంటి అనేటువంటి క్వశ్చన్లు వేస్తూ ఉంటారు. మనం ఏదైనా చేయొద్దురా తప్పు అంటే బైబిల్లో ఉందా చూపించు అంటారు. అంటే కారణం ఏంటి? వాక్యమందు నిలబడలేక ఈ చచ్చు కబుర్లన్నీ చెబుతారు చాలామంది ఈ రోజున లోకములో చాలా వ్యర్థమైన వాటి యందు వివాదాలు పెట్టుకుంటా ఉన్నారు. వాక్యమందు నిలబడలేక, వాక్యములో ఉన్నవి చేయలేక, వాటి ప్రకారం బ్రతకలేక వ్యర్థమైన జీవితాన్ని జీవిస్తూ పర్వాలేదు దేవుడేమనుకోడు, వాక్యములో ఇలా ఉందా అని చెప్పి లోకముతో రాజీ పడిపోతూ జీవిస్తూ ఉన్నారు చాలామంది. ఇవాళ మనకున్నటువంటి ఒక పెద్ద సమస్యకు చిన్న మాట చెబుతాం. చాలామంది అన్య బిడ్డలు మనల్ని అడిగే మాట ఏమిటంటే, మీరు పలహారం పెడితే మేము తింటున్నాము, మేము పెడితే మీరు తినరేంటి అని. వాళ్లకు ఎవరు పలహారం పెట్టినా తినకూడదు అని వాళ్ళ గ్రంథాల్లో చెప్పబడలేదు, అందుకే వాళ్ళు తింటారు. తప్పేం కాదు, అది వాళ్ళ సిద్ధాంతం. కానీ మనము రక్షించబడిన తరువాత మనము విగ్రహానికి అర్పించినది తినకూడదు అని ఖచ్చితంగా వాక్యం మనకు బోధించింది. ఒకవేళ ఎవడైనా విగ్రహానికి పెట్టింది తినవచ్చు అని అంటే అది దెయ్యపు బోధ అని వాక్యం మాట్లాడింది. చూడండి వాక్యం ఒక్కసారి చూద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. మారు మనసు పొందుటకు 20 నుండి చదవండి. 20 నుండి. ఇదిగో నేను దానిని మంచము పట్టించి వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని 20వ వచనం, అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తిని అని చెప్పుకొనుచున్న యెజెబెలు అను స్త్రీని నీవు ఉండనిచ్చితివి కదా. చూడండి, జారత్వము చేయుటకు విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది చాలు. అంటే ఇప్పుడు విగ్రహానికి అర్పించి తినొచ్చు, అది తప్పేం కాదు అని తప్పుడు బోధ, మోసపూరిత బోధ. చూడండి వాక్యాన్ని. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 10:19. ఇక నేను చెప్పునదేమి, విగ్రహార్పితములలో ఏమైనా ఉన్నదని, విగ్రహములలో ఏమైనా ఉన్నదని అయినను చెప్పుదునా? లేదు గాని అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దెయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దెయ్యములతో పాలివారగుట నాకిష్టము లేదు చాలు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. అన్య ప్రజలు విగ్రహమును కర్పించినది దేవునికి కాదు, అది దెయ్యములకు
దెయ్యముల కర్పించిన దానిని దేవుని బిడ్డగా మారి నీవు తినడం నాకు ఇష్టము లేదు, నువ్వు తినకూడదు. చూడండి వాక్యాన్ని, అపోస్తలుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 19-20 వచనాలు. అపోస్తలుల కార్యముల గ్రంథం 15-19-20 వచనాలు. కాబట్టి అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలెనని నా అభిప్రాయము. దేవుని యొక్క లేఖనములో విగ్రహార్పితమైనది అది యోగ్యమైనది కాదు, అపవిత్రమైనది. కనుక పవిత్రులైన మీరు అపవిత్రమైన వాటిలో పాలు పొందకూడదు అని లేఖనం బోధిస్తుంది. కనుకనే మనము దాన్ని మనము తినకూడదు అంతే. అంతేగాని విగ్రహారంలో ఏముందలే, తింటేమో అది, పైగా ప్రార్థన చేసుకు తింటా. నువ్వు ప్రార్థన చేసి తింటే దేవుడు దాన్ని ఏమైనా సంతోషపడతాడా? అబ్బా వీడు భలే ప్రార్థన చేసుకున్నాడని ఏమైనా సంతోషపడతాడు? పిచ్చి పిచ్చి వేసాలి ఇవన్నీ కూడా. వద్దు అంటే మానే అంతే. ఎందుకంటే నువ్వు రక్షించబడ్డావు. వాక్యములో నిలబడాలంతే. మనుషులు మెప్పించడానికో, మనుషుల దృష్టిలో గొప్పవాడు అనిపించుకోవడానికో పనికి మాలిన ఏషాలు వేయకూడదు. నువ్వు చెడిపోయింది కాకుండా నీతో నడిచే వాళ్ళని కూడా చెడిపేస్తావు ఇలాంటి ఏషాలు వేస్తే. నీతో ఉన్నవారు కూడా పాడైపోతారు. కనుక దేవుని పిల్లలుగా వాక్యమందు నిలబడడం కష్టం. వాక్యమందు నిలబడడం కష్టం. వాక్య ప్రకారం జీవించాలి అంటే నిందలుంటాయి, శ్రమలుంటాయి, శోధనలుంటాయి, ఎన్నో ఇబ్బందులుంటాయి, కీడుంటుంది, మరణమే ఎదురొస్తాయి. చాలామంది ఎందుకు క్రైస్తవులు చంపబడుతున్నారు అంటే వాక్యమందు నిలబడమట్టే. వాక్యము కొరకు చిరచ్ఛేదనాలు చేయబడుతున్నాయి. పౌలు గారిని ఎందుకు చిరచ్ఛేదనం చేశారు? ఎందుకు తల నరికి చంపారు పౌలు గారిని? పేతురు గారిని ఎందుకు తలకిందులుగా సిలివేశారు? ఏంటి తోమా గారిని ఎందుకు బళ్ళెముతో పొడి చంపారు? వీటన్నిటి కారణాలేమిటి అనంటే వారు వాక్యమందు నిలబడమే. వాక్యమందు నిలబడేవాడు అన్నిటినీ తాళుకొని దేవుని కొరకై బ్రతకాలి. దేవుని కొరకై బ్రతికితేనే రేపు నిత్య రాజ్యములో ప్రభుతో యుగయుగములు గడపగలుగుతావు. లోకపు మాలిన్యములోకి వెళ్ళి లోకముతో విజ్జోడిగా ఉండి లోకపు ఆశల్లో పాలు పొందుతూ లోకస్తులు మెప్పించాలనో అది భక్తి అని వేషం వేస్తే ఒక రోజున దేవుని న్యాయ సింహాసనం ఎదుట మనం తీర్పులో నిలబడాలి. ఇక మూడవది, మొదటిది ఆయన సన్నిధిలో నిలబడాలి, రెండవది వాక్యములో నిలబడాలి, మూడవది యేసులో నిలబడాలి. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనం. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. చాలు. దేవుని యొక్క లేఖనములో ఆయన మాట్లాడిన మాట, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. మీ యందు నేనును నిలిచియుంటా. యేసులో నిలబడడం అంటే ఏమిటి? యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును, ఆయన వాని యందు నిలిచియుండును. ఆయన మన యందు నిలిచియున్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాం. అదే పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనము ఎరిగిన వారమై ఆయన నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమయందు నిలిచియుండువాడు దేవుని యందు నిలిచియున్నాడు, దేవుడు వాని యందు నిలిచియున్నాడు. చాలు. యేసునందు నిలబడడం అంటే ఆయన
ఆజ్ఞల ప్రకారం నడవడం, ఆయన ఆజ్ఞల ప్రకారం నడవడం. యేసు ప్రభువారు ఏమైతే మనకు ఆజ్ఞాపించారో, ఏమైతే మనల్ని ఇలా చెయ్యండి అని చెప్పాడో, ఏమైతే ఇలాగు మీరు బ్రతకండి అని చెప్పాడో, అలాగు బ్రతుకుట యేసునందు నిలుచుట, యేసునందు నిలుచుట. ఈ రోజున పులారా, యేసు ప్రభువునందు నిలబడాలి అని అంటే చాలా కష్టం. ఎందుకంటే లోకము తన ఇష్టానుసారంగా ఉంది. క్రీస్తు పరిశుద్ధుడు, ఈ లోకానికి విరోధి. క్రీస్తు ఈ లోకానికి విరోధి. చూడండి వాక్యాన్ని, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, యోహాను పత్రిక, యాకోబు పత్రిక 4:4. వ్యభిచారులారా, ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవ్వడు ఈ లోకమును ప్రేమించునో వాడు దేవునికి శత్రువగును. చాలు. ఎందుకని? దేవుడు ఈ లోకానికి విరోధి, ఈ లోకాశలకు విరోధి, ఆయన వాటికి శత్రువుగా కనబడుతూ ఉన్నాడు. ఈ లోకం దాని ఆశలను అనుసరిస్తూ నడుస్తుంది. ఏమిటి ఆశలు? నేత్రాశ, జీవడంబం, శరీర ఆశలు. అయితే దేవుని యొక్క లేఖనాన్ని బట్టి దేవునిలో ఉండేవాడు వీటన్నిటినీ చంపుకుని బ్రతకాలి, వీటన్నిటినీ చంపుకుని బ్రతకాలి. దేవునిలో ఉండేవాడు లోకాశలు చంపుకోవాలా? దేవునిలో ఉండేవాడు శరీరాశలు చంపుకోవాలా? దేవునిలో ఉండేవాడు నేత్రాశను చంపుకుని బ్రతకాలి. వీటిని చంపుకోలేకపోతే వాడు దేవునిలో నిలబడలేడు. ఏదో మనం ప్రార్థనకు వచ్చాం, 4 పాటలు పాడాం, ఏదో నేను వాక్యం చెప్పినంత మాత్రాన మనం దేవునిలో ఉన్నట్టు కాదు. మనము లోకమును గెలవగలిగితే, లోకాశలను మనలో చంపుకోగలిగితే, లోకపు మాలిన్యానికి దూరంగా బ్రతకగలిగితే, ఆయన ఆజ్ఞల ప్రకారం నడవగలిగితే అప్పుడు ఆయనలో మనము నిలబడతాం, మనలో ఆయన నిలబడతాడు. ఈరోజున చాలామంది తాను నిలబడ్డాను అని చెప్పుకుంటూ చాలామంది పడిపోయారు. అందుకే పౌలు హెచ్చరిస్తున్నాడు, తాను నిలబడ్డానని అనుకునేవాడు పడిపోకుండా జాగ్రత్తగా తనని తాను చూచుకొనవలెను. అనేక మంది పడిపోయారు గనుకనే ప్రభువు ఈ లోకానికి శరీరధారిగా వచ్చి మన కొరకై సిలువలో ఆయన నిలబడవలసి వచ్చింది. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను తిరిగి నిలబెట్టుట కొరకు, నిన్ను నన్ను ఆయన సన్నిధిలో నిలుపుట కొరకు, ఆయనలో నిలుపుట కొరకు నిర్దోషి అయిన ప్రభువు సిలువలో మన కొరకు రక్తపు ముద్దగా నిలబడ్డాడు. యేసు ఎందుకు రక్తసికమైన దేహముతో భూమికి ఆకాశానికి మధ్యలో సిలువ పైన వేలాడాడు? ఎందుకు ఆయన నిలబడ్డాడు అంటే పడిపోయిన మనల్ని తిరిగి లేపడానికి, పడిపోయిన మనల్ని తిరిగి నిలబెట్టడానికి, పడిపోయిన మనల్ని తిరిగి స్థిరపరచడానికి ఆయన సిలువ పైన నిలబడ్డాడు. ఈ రాత్రి కాలం వేళ దేవుని వాక్యం వింటున్న మనం ఎక్కడ పడిపోతున్నామో, ఎక్కడ నిలబడలేకపోతున్నామో ఒక్కసారి పరిశీలన చేద్దాం. ఎందుకంటే యేస్కేలుతో అంటాడు, యేస్కేలు నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడవలసి ఉన్నది. అయితే యేస్కేలు నిలబడలేకపోయాడు, కానీ ఆత్మ వచ్చి యేస్కేలుని నిలబెట్టింది. ఈ రోజున ఒకవేళ నీ ఆత్మీయ జీవితంలో అనేక విషయాల్లో నువ్వు పడిపోతున్నావేమో, అయితే పరిశుద్ధాత్మను పొందుకుంటే ఆయన నిన్ను పడిపోకుండా నిలబెడతాడు. ఆయనకు చోటిస్తే నిన్ను బలపరుస్తాడు, నీ ఆత్మీయ జీవితాన్ని స్థిరపరుస్తాడు. అలాంటి గొప్ప కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధివైన మా పరమ తండ్రి, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను. మీ మహా ఉచితమైన కృపను బట్టి ఈ యొక్క రాత్రి కాలవేళ పునరుద్ధానపు ఆరాధనలో మీరు మాకు తోడయ్యుండి మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. ప్రభువా, విన్న వాక్యము మా హృదయములో నీరు గట్టి ఫలింపు చేయండి నాయన. మీ రక్త ప్రోక్షణ మా పైన ప్రోక్షించండి. నూతన జీవం, నూతన కృప మాకు అనుగ్రహించండి నాయన. మేము పడిపోకుండా
నిలబడేవారముగా మీ సన్నిధానములో స్థిరముగా మమ్ములను నడిపించుమని, బలపరచుమని, నిలబెట్టుమని ఈ యొక్క దినవాక్యము చేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మాతో మాట్లాడినందుకై స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్.